ఏం పేరు తమ్మి? అన్న నా పేరు కార్తిక్ దుగ్గు అన్న. సోషల్ కార్తిక్ దుగ్గు నా పేరు. కార్తిక్ దుగ్గు. అవును. ఎక్కడి నుంచి వచ్చినావు? హైదరాబాద్ అన్న, లోకల్ సికిందర్ కాన్స్టిట్యున్సీ. ఓకే, ఎట్లా ఉంది మరి మొత్తానికి హైదరాబాద్కు సంబంధించి అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది ఈరోజు. సీఎం కాంగ్రెస్ వ్యక్తి అయ్యిండు, లేకపోతే ఈ పరిపాలన ఎట్లా సాగుతుంది అన్న? సీఎం అయ్యిందనే కంటే అది పేమెంట్ సీట్ అని చెప్పి అనుకోవచ్చు అన్న. ప్యాకేజ్ స్టార్ అంటారు కదా, ప్యాకేజ్ స్టార్ అని చెప్పి అనుకోవచ్చు. ఢిల్లీలోకి పోయి ఢిల్లీలో పదవీలు చేసుకొని ఢిల్లీలో సెటిల్మెంట్లు చేసుకొని వాళ్ళ ఇన్ఛార్జ్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళు మేము ఉండాలి అని చెప్పి ఒక ఒప్పందంతో చేసుకొని ఢిల్లీలోకి పోయి సీఎం అయిపోయి తెచ్చుకుంటే సీఎం కాడు. ఇప్పుడు ఒక సీఎం అనేది ఒక స్థాయి అనేది ఒక వేరు. ఆ స్థాయి, దానికి ఉన్న ఒక విలువ, దానికి ఉన్న ఒక రెస్పెక్ట్ అనేది వేరు. ఇప్పుడు కేటీఆర్ గారికి ఉన్న స్థాయి, కేటీఆర్ గారికి ఉన్న స్థాయి అనేది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. అది జనాలు అనేది చూస్తున్నారు. జనాలు పిచ్చోళ్ళు కాదు. ఇవాళ జనాలే పరిపాలిస్తున్నారు, జనాలే చూసి ఓటేస్తున్నారు. ఈ పిచ్చి హామీలు ఇచ్చి ఏదో ఫేక్ ప్రామిసెస్ ఇచ్చి ఫేక్ స్కీమ్లు ఇచ్చేస్తాం, మేము మార్పు చేసేస్తాం. ఇవాళకి 70 రోజులు అయిందన్న, ఇంకా 30 రోజులు ఉన్నాయి. 30 రోజులలో ఏం చేంజ్ చేస్తాడు? ఇంకా 30 రోజులు ఏం స్కీమ్ ఏం చేంజ్ చేస్తాడు? 70 రోజులు ఏం చేసినాం? ఏమనంటే ఫ్రీ బస్ అంటున్నాడు, ఆరోగ్యశ్రీ అంటాడు. ఇవి కాకుండా మీరు ఏం చేసిరు? జనాలను ఏం మోసం చేస్తున్నారు? ముందేమో ఎలక్షన్ హామీలకు ముందు 200 యూనిట్లు అందరికీ ఫ్రీ ఇస్తా అన్నాడు. 500 గ్యాస్ ఏమో తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు 200 యూనిట్ల స్కీమ్ గృహలక్ష్మి పథకం కింద మళ్ళీ లైన్ కట్టమంటాడు. మళ్ళీ లైన్ కట్టి మీకు కరెంట్ బిల్లు, మీ ఆధార్ కార్డు, మీ ఓటర్ ఐడి, మీ పాన్ కార్డు, మీ వైట్ రేషన్ కార్డు తీసుకొని మళ్ళీ లైన్లు కట్టమంటాడు. అంటే జనాలకి ఇచ్చిన హామీలు వీళ్ళు పొడిగించి అప్లికేషన్ తీసుకొని టైం పాస్ చేయడం తప్ప వీళ్ళు అనేది ఏం చేయట్లేదు ఇక్కడ. అంతే. అన్న ఇది ఎట్లుంది తెలుసా అన్న? వీళ్ళకి ఇప్పుడు ఎట్లా అంటారంటే అన్న, ఎంటీ వెజిల్స్ మేక్ మచ్ నాయిస్ అంటారు. అది ఎట్లా అయిపోయిందంటే అన్న, ఇప్పుడు ఆడ ప్రభుత్వము ఇప్పుడు ఆడ పథకాలు అనేటివి చేసేవి దమ్ము లేదు. చేసే దమ్ము ఉంటే చెప్పాలి. ఇప్పుడు అవి కాకుండా ఏదో కేసీఆర్ని తిట్టేసి నేను పాతి బొండ పెట్టేస్తాము, రండా అని తిట్టనిక మాకు రాదా అన్న? మీకు రాదా? కేసీఆర్ గారు రాదా? కొట్లాడి తెచ్చిన తెలంగాణకి ఎన్నో పోరాటాలు సౌండ్ నోట్ల తలకాయ పెట్టి తెచ్చుకున్నానికి తిట్టడం అనేది తిడితే గవర్నమెంట్ రాదన్న, తిడితే పబ్లిక్ రారు. తిట్టడం కాదన్న, తిట్టడం మాకు కూడా వస్తుంది. ఒక్కసారి తిడితే జనాలు పిచ్చోళ్ళు కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు కాదు. తిట్టడం వల్ల కాదు, తిట్టడం వీళ్ళకి వచ్చు వాళ్ళకు కూడా వచ్చు. కానీ తిట్టడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే రెచ్చగొడుతున్నారు. లీడర్లను కానీ, ఉద్యమకారులను కానీ, మాలాంటి యువతని కానీ, యూత్లను కానీ, కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టి ఏదో ఒక కొట్లాట చేసి ఏదో ఒక పాలు చేసి చేయాలని ఆయన ప్రయత్నం. అంతేగాని దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. 70 రోజుల ప్రజలకు వచ్చిన పెద్ద మేలేందో చెప్పు. 70 రోజుల ప్రజలకు వచ్చిన మేలు అంటే అన్న ఏమీ లేదన్న. ఒక బస్సు ఫ్రీ, ఏమంటే బస్సు ఫ్రీ, ఆరోగ్యశ్రీ అంటున్నారు తప్ప అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇంకా 1,80,000 బాకీ ఉన్నాయి అంటున్నాడు. కానీ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పుడు నర్సు పోస్టు కానీ, కానిస్టేబుల్ పోస్టులు కానీ అవన్నీ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినవే కానీ ఈయన నోటిఫికేషన్ ఇవ్వలేదండి. వాళ్ళ నోటిఫికేషన్ ఇవ్వకుండా నువ్వు కానిస్టేబుల్కి ఎప్పుడు రిక్రూట్మెంట్ చేసినావు, నర్సులకు ఎప్పుడు రిక్రూట్మెంట్ చేసినావు, వాళ్ళకి పోస్టింగ్స్ ఎప్పుడు ఇచ్చిరు, మీరు ఎప్పుడు భర్తీ చేసిరు అంటే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, చేసిన మంచి పనులు, పథకాలు, పోస్టింగ్స్ అని కేసీఆర్ గారు చేసినాయి. ఈయన వచ్చి ఎల్బీ స్టేడియంలో కూర్చొని ఎల్బీ స్టేడియం మీద వచ్చినట్టు అన్నీ ఎల్బీ స్టేడియంలో కూర్చొని నేను చేసేసిన, అది చేసేసిన, గాళ్ళ మెడలు కట్టేసిన, హెలికాప్టర్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేసాడు కావు. సో అయ్యేటివి చెప్పాలి. మీరు నోటిఫికేషన్స్ ఇవ్వండి, నోటిఫికేషన్స్ ఇచ్చి తర్వాత మాట్లాడండి. అంతే, నోటిఫికేషన్ ఇవ్వాలి. దీంతో పాటు మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. విగ్రహాల మార్పుడు అంటున్నారు, టీఎస్ నుంచి టీజీ అంటున్నారు, లేకపోతే అధికారిక చిహ్న హెంబ్లంలో కూడా మారుస్తుంటారు. ఇవన్నీ ఎట్లా చూస్తాను అన్న? ఇప్పుడు జనాలు తెలంగాణ లోగో తీసి మార్చమని చెప్పి ఎవరు అడగలేదు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఇప్పుడు కేసీఆర్ అంటే ఒక చరిత్ర అన్న, కేసీఆర్ గారు అంటే ఒక చరిత్ర. ఇప్పుడు సెక్రటేరియట్ కట్టారు, అంబేద్కర్ విగ్రహం కట్టారు, అమరవీళ్ళ స్థూపం కట్టారు, ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్, ముషిరాబాద్లో ఉన్న స్టీల్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక మార్పు ఉండాలి. ఆ మార్పు ఏంటి? ఇప్పుడు ఒక బండి టీఎస్ ఉంది, టీఎస్ అంటే కేసీఆర్, టీజీ అంటే నేనున్నప్పుడు పరిపాలన, లోగో ఉంది, లోగో అనేది నా పరిపాలనలోనే మారింది. ఈ పరిపాలన నేను మార్చి రాజీవ్ గాంధీ విగ్రహం అనేది ఎందుకు పెడుతున్నారండి? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టండి కదా, ఉన్నదాన్ని కంటిన్యూ చేయండి. ఇవన్నీ కాదండి జనాలు అడిగేది. ఇవన్నీ చేయడం వల్ల జనాలు ఓట్లు వేసి మీకు ఎంపీ ఎలక్షన్లోకి ఓటు వేయరు. ఉన్న మార్పులు ఎందుకండి? మార్పులు చేయకండి, మీరు ఇచ్చిన హామీలు ఫస్ట్ తీర్చండి. 100 రోజుల్లో మొత్తం తీసేసాను. ఇప్పుడు తీసుకుంటే 10,000, రేపు తీసుకుంటే 15,000 వస్తుంది అన్నాడు. ఆ 15,000 అన్నా ఇవ్వండి. ఎక్కడ డిసెంబర్లో వచ్చే పెన్షన్ ఇప్పటి వరకు ఇంకా రాలేదు, రైతు బంధు ఇంకా రాలేదు,
ఒకేమనంటే ఫ్రీ బస్సు అంటారు. ఫ్రీ బస్సు కాదండి, ఒకటే పథకం 100 సార్లు డప్పు కొట్టినట్టు బట్టి కొట్టినట్టు కాదు. కొత్తగా ఫస్ట్ ఇచ్చిన హామీలు అమలు చేయండి. ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఉన్నారండి, నేను మిడిల్ క్లాస్ అండి, నాకు వైట్ రేషన్ కార్డు లేదు, నాకు అప్లై చేసుకోలేదు. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మీరు ఫస్ట్ పెన్షన్ ఇవ్వండి. వైట్ రేషన్ ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ గ్యాస్ ఇవ్వండి, ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి. మళ్ళీ అందరు లైన్లు కట్టి ఇవన్నీ చేస్తే కరెక్ట్ కాదు కదా. సరే, మొత్తానికైతే ఈ 70 డేస్ పరిపాలన ఎట్లా చూస్తావు చెప్పు. 70 డేస్ పరిపాలన అనేది అది 70 డేస్ పరిపాలన ఏమీ లేదండి. వీళ్ళు వచ్చి జస్ట్ ఉట్టి డొక్క డోలు సొల్లు అంతే. ఏం లేదు. వాళ్ళు వచ్చి కుర్చీలో కూర్చోవడం, ప్రోగ్రాంలు అటెండ్ చేయడం, శిలాపథకాలు కూర్చోవడం, కాన్వీలలో పోవడం. ఇంకోటి మెయిన్ విషయం, సామాన్య కార్యకర్తగా వెళ్తా అన్నాడు. నాకు పబ్లిక్ క్లియరెన్స్ కానీ ట్రాఫిక్ క్లియరెన్స్ అవసరం లేదన్నారు. ఇదే ఖైరతాబాద్ ఫ్లవర్ మీద బేగంపేట దగ్గర, అసెంబ్లీ దగ్గర, సెక్రటేరియట్ దగ్గర ఆ పొద్దున వెళ్ళి ఆఫీసులకు కానీ స్కూళ్ళకి కానీ కాలేజెస్కి ఉన్న వాళ్ళకి దగ్గర నేనే 2 సార్లు 25 నిమిషాలు ఆపిచ్చేస్తున్నారు. మళ్ళీ నేను సామాన్య కార్యకర్తగా వెళ్ళాను, నేను బండ్లు ముట్టుకొని కేసీఆర్ గారివి అని అన్నారు. మళ్ళీ అదే బండ్లు నల్ల బండ్లు తెచ్చుకొని కొత్త బండ్లో తిరుగుతున్నాడు, కొత్త బండ్లు వేసుకొని తిరుగుతున్నాడు. మళ్ళీ ఏమన్నారు, విజయవాడలో ఇంకా ల్యాండ్ రోవర్లు ఉన్నాయంటే అవి చూస్తే ఫార్చునర్లు వెళ్ళి అంటే తీసుకొని వెళ్ళిపోతారా సంకలో పెట్టుకొని. ఇవి కాదు కదండి, మీరు రియాలిటీ చెప్పండి. నాకు ట్రాఫిక్ క్లియరెన్స్ వద్దు అంటే కావు. ఇంకొకటి ఏంటంటే కుటుంబ పాలన అని అన్నారు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన రేణుకా చౌదరి గారు ఖమ్మం సీటు బట్టు వల్మీకి గారికి డిప్యూటీ సీఎం గారు వైఫ్కి కేటాయించారు. ఈమె అడ్డుపడింది. ఇప్పుడు ఈమె అడ్డుపడొద్దని చెప్పి ఈమెకు రాజ్యసభ ఇచ్చి పక్కకు జరిపేశారు. సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇట్టి అడ్డు జరిపేశారు. ఇప్పుడు అడ్డు ఎవరు లేరు. ఈ సీట్ అనేది 100% వాళ్ళకే వెళ్తుంది. వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకొని కుదిరించుకున్నారు కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం అనేది తీసుకున్నాడు. ఇది పరిస్థితి అన్న.